హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవాలయానికైతే వచ్చేసాం. నైవేద్యం పెడుతున్నారంట దేవుడికి. ఈలోగా అద్దాల మేడ చూసి రమ్మని చెప్పారు. టికెట్ తీసుకోవాలి అద్దాల మేడ చూడాలంటే. ఇదైతే శ్రీరామచంద్ర వారి పట్టాభిషేకం. ఈ అద్దాల మండపాన్ని 1975లో నిర్మించారంట. గర్భగుడి పైన ఉంది అద్దాల మండపం. ఎటు చూసినా కూడా అద్దాలే మొత్తం అంతా కూడా. చాలా బాగుంది. మనకి దీని గురించి చెప్పడానికి గైడ్ కూడా ఉన్నారు. ఎటు చూసినా కూడా అద్దాలే ఉన్నాయి. ఇదైతే శ్రీరామచంద్రమూర్తి వారు ఆంజనేయ స్వామిని ఆశీర్వదిస్తున్నారు. మొత్తం కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇదైతే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి వారు విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే ఉయ్యాల. ఇవన్నీ కూడా మళ్ళీ మనం అద్దంలో చూడొచ్చు. గైడు మనకి ఎక్కడ చూడాలి, ఎటువైపు చూడాలి అనేది మొత్తం వివరంగా చెప్తారనమాట. ఇక్కడ స్వామికి ఎదురుగా నుంచుంటే మన పాదాలు కింద, తలలు ఆ పైన, మధ్యలో మన హృదయంలో స్వామివారు ఉంటారు. ఇదైతే చాలా బాగుంది. స్వామివారు మన హృదయంలో ఉన్నట్టు కనిపించడం. కొన్ని అద్దాల్లో అయితే మనం పొడుగ్గా ఉన్నట్లుంటుంది. ఇంకొన్ని అద్దాలైతే చాలా పొట్టిగా ఉన్నట్లుంటుంది. కొన్ని అద్దాలు చాలా లావుగా ఉన్నట్లు, చాలా సన్నగా ఉన్నట్లు ఉంటాయి. ఈ అద్దాలైతే ఒక అద్దం అయితే ఫుల్లుగా కనిపిస్తున్నాం. పైన అద్దంలో హాఫ్ కనపడుతున్నాం. ఇంకా పైన అద్దంలో అయితే మన తలలే కనపడతాయి. ఇలా ఉన్నాయన్నమాట అద్దాలు. ప్రతి అద్దం కూడా. ఇవన్నీ కూడా మనకి గైడ్ చెప్తారు ఎలా చూడాలి, ఎక్కడ నుంచోవాలనేది. ఇక్కడ చూసినట్లయితే మనకి శ్రీరామచంద్రమూర్తి వారు ఒకసారి, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి వారు అలాగా కనిపిస్తారనమాట ఒక్కొక్క అద్దంలో. అలా చూసుకుంటూ వెళ్తుంటే ఒక్కో అద్దంలో ఒక్కొక్కళ్ళు కనపడకుండా ఉంటారు. అద్దాల మేడ నుండి పైకెక్కుతున్నాం. మా బుడ్డదైతే బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళ అత్తతో పైకెక్కేస్తుంది. అమ్మయ్య ఎక్కేసింది. శ్రీరామచంద్రమూర్తి వారి పట్టాభిషేకం ఇక్కడ మళ్ళీ అద్దంలో చూడండి. అద్దాల మేడ అయితే చాలా బాగుంది. చాలా అందంగా నిర్మించారు. ఇవి చూడండి ఎంత అందంగా చెక్కారో. చాలా బాగుందనమాట. ఇదంతా వ్యూ. గొల్లల మామిడాడ ఊరు. లక్ష్మీదేవి ఏనుగులతో చాలా అందంగా ఉంది. చాలా అందంగా చెక్కారు విగ్రహాలనైతే. వాతావరణం చల్లగా ఉండటంతో ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది ఊరు. మెట్లయితే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళాలి, లేదంటే పడిపోతారు. జాగ్రత్తగా ఎక్కాలి చేయి పట్టుకొని. ఇరుగ్గా కూడా ఉంటాయి అన్నమాట. కంగారు పడకుండా ఎక్కాలి. చాలా నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసాం. గోపురం చూడండి ఎంత అందంగా ఉంది. ఇటు అటు కూడా ఉన్నాయి మెట్లు. ఇటు దిగాలని ఆలోచిస్తున్నా. ఇటు దిగేద్దాం. ఎంత బాగుందో దిగుతుంటే. అసలు గాలి అయితే మామూలుగా వీయట్లేదు. ఎంత చల్లగా ఉందో. అందులోనూ చినుకులు పడుతున్నాయి. గాలి పాప ఎగిరిపోయేలాగా ఉంది ఈ గాలికి. శ్రీవల్లి అయితే పట్టుకుంటుందో వాళ్ళ చెల్లిని ఎక్కడ ఎగిరిపోద్దా అని. ఆ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. ఈ గోపురాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో అసలు. చాలా చాలా బాగున్నాయి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. గోపురాలను ఎంత అందంగా చెక్కారో. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ గోపురం అయితే. చాలా భారీగా ఉన్నాయన్నమాట గోపురాలు అయితే. ఇవన్నీ కూడా మనం పైకి ఎక్కచ్చు అలాగా అంతస్తులు. 11 అంతస్తులది ఇది. 200 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది. దీన్నైతే 1956, 58 సంవత్సరంలో నిర్మించారు. 5 కలశాలు ఉన్నాయి చాలా పైన. ఎంత అందంగా ఉందో అది. ఈ గోపురం అయితే 160 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ కూడా 5 కలశాలు ఉన్నాయి. దీన్ని అయితే 1948, 50 ఆ సంవత్సరంలో నిర్మించారు.
2 గోపురాలు కూడా 2 ఏళ్ళు పట్టినాయి. ఒకటి తూర్పుగా ఉంది. ఇంకొకటేమో పశ్చిమంగా ఉంది. ఈ 2 గోపురాలు కూడా చాలా భారీగా ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి ఈ గోపురాలైతే. ఈ గోపురాలను రామాయణం, మహాభారతం, భాగవతం నుండే ఇలాగా చెక్కారనమాట. అవన్నీ కూడా మనకి ఈ గోపురాల్లో కనిపిస్తాయి. ఈ గోపురాలను చెక్కిన వాళ్ళకైతే దండేసి దండం పెట్టాలి. అంత అందంగా చెక్కారు. బాబోయ్! చూడటానికైతే ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఎక్కడా కూడా కొంచెం కూడా ఖాళీ లేదనమాట. ప్రతి చోట కూడా చెక్కే ఉన్నారు. ఇక్కడైతే శివలింగాల్లాగా చెక్కారు మొత్తం అంతా కిందంతా కూడా. గోపురాలకి 4 వైపులా కూడా రామాయణం, మహాభారతం, భాగవతం ఇవే కనిపిస్తాయి మనకి విగ్రహాల్లాగా చెక్కారు. కింద కూడా లక్ష్మీదేవి వారు ఏనుగులతో ఉన్నారు. ఇది చూడండి, ఇదైతే పాత ఇల్లు ఎంత అందంగా ఉందో. ఇదైతే చాలా బాగుంది. ఇవన్నీ కూడా డాబాలే. వీళ్ళు మా వాళ్ళు చూస్తున్నారు. మా అత్తగారు వాళ్ళది పాతిల్లు ఇలా అలాగే ఉండేదంట. చాలా బాగుండేదంట. కానీ ఇప్పుడు అన్నీ డాబాలే కదా. ఆ పాతిల్లులు అదంతా కూడా అప్పుడు వేరు. చాలా బాగుండేవి అవి. ఇప్పుడు అన్నీ డాబాలే. మేమైతే కొద్దిగా పైకెక్కాము. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంది ఇది గోపురం. ప్రతి విగ్రహం కూడా ఎంత అందంగా చెక్కారో. ఇక పైనుండి కిందకి దిగుతున్నాం. ఈ మెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఒక పాదమే పడుతుంది. ఎంత జాగ్రత్తగా ఎక్కామో అంతే జాగ్రత్తగా దిగేసాం. ఇదైతే మందిరం లోపలికి వెళ్తున్నాం. మనకి ముందుగా వినాయకుల వారు కనిపిస్తారు. ఇక్కడ మహాగణపతి కూర్చొని ఉన్న విగ్రహం అయితే ఉంటుంది. 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే సోదరులు భూమిని విరాళంగా ఇచ్చారంట. అలాగే రాములవారిని, సీతమ్మవారి యొక్క చెక్క విగ్రహాలను చేసి ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారంట. అలా 1939లో ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించారు. గర్భాలయంలో శ్రీరాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి వారు, ఆంజనేయ స్వామి వారు కొలువుతీరి ఉంటారు. స్వామివారికి ఎదురుగుంట ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. 1889లో ఒక చిన్న ఆలయంగా స్టార్ట్ చేసి 1939లో ఒక పెద్ద ఆలయంగా నిర్మించారు. 2 గోపురాలు అయితే, ఒకటి 1948, 50 ఆ సంవత్సరంలో, ఇంకో గోపురం అయితే 1956, 58 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలం అని కూడా అంటారంట. ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రసిద్ధ రామాలయాల్లో ఒకటి ఒంటిమిట్టలోని కోదండ రామాలయం అయితే, ఇంకోటి గొల్లల మామిడాడలోని కోదండ రామాలయం ఒకటి. ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. తప్పకుండా ఈ ఆలయాన్ని అందరూ చూడండి. జై శ్రీరామ్.